డిమాండ్ నెంబర్ 1, పురావస్తు శాఖ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. బాధితుల్ని అరెస్ట్, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయండి. ఆ మిషనరీని సీజ్ చేయండి అని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, యుద్ధ ప్రాతిపదికన ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దేవాలయాన్ని, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పచెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లంకెబిందలో గుప్త నిధులు ఏమైనా బయటపడ్డాయా? మరి అవి ఎటువైపు పోయినాయి? ఎవరి ఇళ్లలో పోయినాయి? ఏ ప్రభుత్వ పెద్దల చేతికి పోయినాయో దాని మీద విచారణ జరపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. బడి ఉన్న కాడ గుడి కట్టచ్చు, గుడి ఉన్న కాడ బడి కట్టచ్చు, దానికి మేము అభ్యంతరం లేదు. కానీ చుట్టూ జాగని విడిచిపెట్టి పోయి గుడినే కొట్టుడెందుకు? గర్భగుడిని కొట్టుడెందుకు? దాని కింద 24 ఫీట్ల పొక్క దవ్వుడెందుకు? అర్ధరాత్రి దవ్వుడెందుకు అన్నదే ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.